నేను క్లుప్తంగా ఒక 5 అంశాలు ఉన్నాయి సార్ మీ దృష్టికి తేవడానికి. మొదటగా ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కనీసం నియోజకవర్గ స్థాయికి తీసుకురాగలిగితే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఉద్యమకారులను గుర్తించడం సులభం అయితే సార్. కాబట్టి ఖచ్చితంగా కనీసం మండల స్థాయి అంటే ఇబ్బంది అవుతుంది, కానీ నియోజకవర్గ స్థాయి వరకు వచ్చి ఆ ఉద్యమకారులను గుర్తిస్తే నిజమైన ఉద్యమకారులు గుర్తించబడ్డారు సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నేను ఒక మండల జేఏసీ చైర్మన్గా ఉండి ఆ కేసుల విషయానికి వచ్చినప్పుడు చాలా మంది చదువుకొని డిగ్రీ కంప్లీట్, పీజీ కంప్లీట్ అయ్యి నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల్ని కేసు వచ్చినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం జరిగింది సార్. కేసు వాళ్ళకి కాకుండా వాళ్ళ పేర్లు జనరల్గా అప్పుడు ఎస్ఐ ఎవరెవరు పాల్గొన్నారంటే వాళ్ళందరి పేర్లు అని చెప్పేశారు. చదువుకొని రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ జాబ్ రావడానికి స్కోప్ ఉన్న ఉద్యమకారులను నేను ఆ కేసులో చేర్చకుండా కేవలం కొందరి వ్యక్తులే కేసులు చేయడం జరిగింది సార్. అటువంటి వాళ్ళని కూడా ఉద్యమకారులు గుర్తించాలంటే కనీసం నియోజకవర్గ స్థాయి వరకైనా కమిటీని మనము అక్కడ నియోజకవర్గ స్థాయి వరకు కమిటీ వేసి అక్కడ ఉద్యమకారులు గుర్తించే ప్రయత్నం జరగాలి సార్. రెండవ అంశము, గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారుల్లో చాలా మంది చనిపోయినప్పుడు గత ప్రభుత్వం ఏమేం చేసిందంటే వాళ్ళ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా తెలంగాణ కోసం కాకపోయినా కూడా వాళ్ళ పార్టీలో క్రియాశీలకంగా ఉంటే వాళ్ళకు తెలంగాణ అమరవీరులు గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేసింది తప్ప చాలా వరకు కూడా గత ప్రభుత్వము నిజమైన ఉద్యమకారులు చనిపోతే వాళ్ళని పట్టించుకోలేదు సార్. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి. కొందరు ఇప్పటికి కూడా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చనిపోయిరా లేకపోతే ఏమయ్యారు, అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చేసింది అనేది కూడా తెలియని చాలా మంది ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు ఒక ఆశా దీపం ఏంటంటే మీ దగ్గరకు వచ్చి కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అమరవీరులకు ఏదైతే మనం గతంలో చేసినామో అది వాళ్ళకి ఆ లాభం చేకూర్చాలని వినరు సార్. ఇక తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించిన తర్వాత 2 కేటగిరీగా గుర్తిస్తే, ఒకటి ఉద్యమకారులు, రెండోది మద్దతుదారులుగా గుర్తిస్తే మద్దతుదారులు కనీసం వాళ్ళు కేవలం ఒక గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. వాళ్ళ గౌరవ సూచకంగా మీరు కూడా తెలంగాణ మద్దతుగా పోరాడే కాబట్టి వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు. ఉద్యమకారులకు ప్రభుత్వము ఒక 3 అంశాలు వేసిన నా దృష్టిలో. వీరైతే తప్పకుండా ఉద్యమకారులకు ఇప్పుడు వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో ఒక 10% రిజర్వేషన్, అట్లీస్ట్ ఒక 2 నోటిఫికేషన్లలో, ఒక 2 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఒక 10% ఉద్యమకారులకు కనుక మనం అలాట్ చేయగలిగితే అప్పటి నుంచి ఇప్పుడు మీరు ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు కూడా కొట్లాడారు, గవర్నమెంట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. సో అట్లా కొందరికైనా న్యాయం జరుగుతుంది. ఒక 10% 2 నోటిఫికేషన్లు ఇవ్వగలిగితే. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఉంది నామినేటెడ్ పోస్టులు ఇస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు కనీసం ప్రతి జిల్లాకు ఒక యూనిట్గా తీసుకొని ఒక 10% కనుక వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కనుక ఇవ్వగలిగితే పాలనలో కూడా తెలంగాణ ఉద్యమకారులు భాగస్వాములు అవుతారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నేను కూడా పాల్గొన తెలంగాణ రాష్ట్రంలో పాలనలో నా వంతు భాగస్వామ్యం అందించిన ఒక తృప్తి ఉంటుంది. మూడోది సార్, ఒక ట్రస్ట్, ఒక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేస్తే అట్లీస్ట్ మ్యాటర్ ఆఫ్ 1000 crores, ఒక 1000 కోట్లు కనుక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేయగలిగితే ఒక 10 లక్షలు పూచికత్తు లేని రుణం కనుక తెలంగాణ నిజమైన ఉద్యమకారులకు ఏదైనా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక 10 లక్షలు కనుక తక్కువ వడ్డీకో లేకపోతే 50% సబ్సిడీతో కనుక అందించగలిగితే ఆ కుటుంబాలు వాళ్ళు కొట్లాడి వాళ్ళు కోల్పోయిన వయసును కనీసం తమ కుటుంబం కోసం వాళ్ళు తిరిగి ఏదైనా సంపాదించి వాళ్ళకి ఆర్థికంగా చేయూతలు అందించిన ఉద్దేశ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయాలు, ఈ 10% ఉద్యోగాల రిజర్వేషన్, ఒక 10% నామినేటెడ్ పోస్టులు, ఒక 10 లక్షలు కనుక పూచికత్తు లేని రుణం అందించగలిగితే ఉద్యమకారులకు న్యాయం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇండివిజువల్ 250 గజాలు ఎక్కడో గవర్నమెంట్ భూమి సేకరించి ఇచ్చే కంటే ఇప్పుడు జిల్లా కేంద్రంలో కనుక ఒక జిల్లాకు ఒక 300-400 మంది ఉద్యమకారులను గుర్తిస్తే వాళ్ళందరికీ ఒక కాలనీ ఏర్పాటు చేసి ప్రభుత్వం కనుక 2 BHK అలాగే కట్టించి ఇవ్వగలిగితే ఆ ఉద్యమకారులకు అదే ప్లేస్ ఇచ్చిన ఖర్చులనే ఇల్లు కట్టించిన అదే అవుతుంది సార్. వాళ్ళందరూ కూడా ఒక దగ్గర ఉంటారు. రేపు పొద్దున భవిష్యత్ తరాలు కూడా మేము తెలంగాణ ఉద్యమకారుల పిల్లలమని కూడా వాళ్ళు గుర్తించుకున్నారు. కాబట్టి దయచేసి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఉద్యమకారులను న్యాయం చేయాలని కోరుకుంటూ, తెలంగాణ చివరిగా ముగించేది ఏంటంటే సార్, ఉద్యమాల్లో పాల్గొన్నది మిమ్మల్ని విషయం పాల్గొన్నారు. ఇక ఉద్యమకారుల ఆశ కూడా మీరే. రేపు పొద్దున ఉద్యమకారులకు అన్యాయం జరిగితే కూడా బదనమయ్యేది కూడా మీరే. కాబట్టి దయచేసి ఇంకా గట్టిగా కొట్లాడతారని ఆశిస్తూ, తెలంగాణ ఒక సామెత ఉంది, పెట్టినామో ఎట్లా పెట్టలేదు కానీ పెట్టిన అనేది రాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.